ఎస్ గోపి గారు, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వరదలు కానీ వర్షాలు కానీ ఈ మోందా తుఫాను కానీ ఏ రైతుకైనా సరే సకాలంలో న్యాయం జరిగిందా? మోందా తుఫాను ఇప్పటికే అందరికీ గుర్తుంది కదా, ఆ రైతుల పరిస్థితి ఏంటి అసలు? సార్, చంద్రబాబు నాయుడికి సంబంధించి వ్యవసాయము రైతులు అస్సలు పట్టని వ్యక్తులు. వ్యవసాయం దండగా, రైతులు వ్యవసాయం చేసుకోవద్దు, జనమే అన్నం తినొద్దు, రైస్ తినొద్దు అని చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎంతవరకు కూడా ఏంటంటే పెట్టుబడిదారులు కావాలి, పెట్టుబడి పెట్టేవాళ్ళు కావాలి, పారిశ్రామికవేత్తలు కావాలి. అది ఆయన వ్యవహారం. మోందా తుఫానే కాదు, అప్పట్లో వచ్చిన హుద్దూద్ తుఫాన్ అయినా సరే, ఏదైనా సరే ఆయన రైతుల్ని పట్టించుకోడు, రైతుల్ని గాలికి వదిలేస్తారు. కబుర్లు అయితే బాగా అద్భుతంగా చెప్తారు. నేను ఇంతమంది రైతులను ఆదుకున్నా, అంతమంది రైతులు ఆదుకున్నా. మిర్చి రైతులు, మామిడి రైతులు, టమాటా రైతులు పంట తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తున్నారు సార్. ఇది ఇంతకంటే దారుణమే ఉంటుంది సార్, ఇంతకంటే దారుణమే ఉంటుంది. సో అది ఆయన పద్ధతి. ఆయన చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకొకటి ఉంటుంది. ఆయన రైతుల గురించి మాట్లాడారు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలకి ఏదో చేయబోతున్నాడు, పారిశ్రామికవేత్తలకి ఏదో లాభం చేయబోతున్నాడు, ఏదో మేలు చేయబోతున్నాడు, ఏవో రాయితీలు ఇవ్వబోతున్నాడు. అందులో హెరిటేజ్ ఉంటే ఉండొచ్చు. అది ఆయన పద్ధతి. ఆయన అయితే ఆయన దాదాపుగా 15 ఏళ్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన రైతులకు చేసింది ఏమీ లేదండి. ఇది ఫలాంది నేను రైతులకి చేశాను అని చెప్పమానండి చూద్దాం, ఏమీ లేదు. సో ఆయన ఎప్పుడు చెప్పినా, ఎప్పుడు మాట్లాడినా కూడా, ఏం మాట్లాడినా ఆయన పారిశ్రామికవేత్తల కోసమే మాట్లాడతారు, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కోసమే మాట్లాడతారు. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆయన పద్ధతి అయితే అది. రైట్. ఇంతసేపు డిస్కషన్ ఏముంది సార్ రైతుల గురించి? చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చెప్పిందే కదా, వ్యవసాయం దండగా అని చెప్పాడు డైరెక్ట్గా. ఇక అట్లాంటి ఆయన రైతులకు ఏం చేస్తాడు? 2 రైతులు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి అని చెప్పి వస్తే బషీర్బాగ్ దగ్గర కాల్పులు జరిపి రైతులను చంపినటువంటి దుర్మార్గమైనటువంటి ఉచిత కరెంట్ ఇస్తే బట్టలారేసుకోవాలని చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఏమంటాడు, మీరు యూరియా వాడద్దు, లేదంటే వరి తగ్గించేయండి, ఆ పంటలు వేయద్దు, ఈ పంటలు వేయద్దు, ఏ పంట లేకుండా ఏమేయాలి, ఈనాడు పంటలు ఏమనాలి? సరే, ఇప్పుడు మీరు అందరూ రైతు భరోసా గురించి చదివి, రైతు భరోసా అంటే ఇప్పుడు పేరు మార్చిన అందా సుఖీబాబు అని చెప్పారు కాబట్టి అసలు ఏది ఇచ్చారు సూపర్ 6 లో? ఇప్పుడు మీరు అన్నది ఒకటి నీకు 15,000, నీకు 15,000 పథకం. ఆ నీకు 15,000 పథకంలో అర్హులు 87,41,885 మంది. 2024 సంవత్సరంలో 0 ఒక్కలకు కూడా ₹1 87 లక్షల మంది ఉంటే, 2025 సంవత్సరం వచ్చేటప్పటికి ఏదైతే 67 లక్షల మందికి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అది కూడా 67 లక్షల మందికి రాలేదంట. అప్పుడు ఇవాళ మీరు పేపర్ చూడలేదేమో, నిన్న కలెక్టర్ల సమావేశం జరిగింది కదా, 9 లక్షల మందికి ఇంకా రాలా. 67 లక్షల మందికి వేసామని చెప్పి వీళ్ళు రోజు చెబుతున్నారు. 9 నెలలు అయింది, 9 నెలల నుంచి 9 లక్షల మందికి రాలా. ఆ మిగిలిన వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయి అంటే ఒకరికి 5,000, ఒకరికి 7,000, ఒకరికి 8,000, ఒకరికి 13,000. మరి నీకు 15 ప్లేస్లో నీకు 5,000, నీకు 7,000, నీకు 8,000, నీకు 0, నీకు 0, నీకు 0, నీకు 0. ఇంకేంది ఆ పథకం ఇచ్చింది? రెండోది వచ్చేటప్పటికి నీకు 18,000, నీకు 18,000 పథకం. అంతా దాని అర్హత ఏంటి? 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వాళ్ళకి ఇస్తామన్నారు. దీనికి ఎంతమంది ఉన్నారు అర్హులు? 2 కోట్ల మంది ఉన్నారు ఆడబిడ్డలు. నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. 2024లో 0, 2025లో 0. నెంబర్ 3 వచ్చేటప్పటికి నీకు 20,000, నీకు 20,000 పథకం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి రైతు భరోసా దానికి సంబంధించి అర్హులు 54,58,000 మంది ఉంటే 2024లో గుండు 0 ఒకరికి ఇవ్వాలి. 2025లో వచ్చేటప్పటికి 14,000, అది కూడా 46 లక్షల మందికి ఇచ్చారు, 7 లక్షల మంది కోత. నెంబర్ 4 వచ్చేటప్పటికి నీకు 36,000, నీకు 36,000 పథకం. అంటే ఇది నిరుద్యోగ వృత్తి. అర్హులు 20 నుంచి 25 లక్షల మధ్య ఉన్నారు. 2024లో గుండు 0 ఒకరికి ఇవ్వాల, 2025లో గుండు 0 ఒకరికి ఇవ్వాల. మన 2026 బడ్జెట్లో కూడా గుండు 0 బడ్జెట్లోనే పెట్టాల దాన్ని. నెంబర్ 5 వచ్చేటప్పటికి 3 గ్యాస్ సిలిండర్లు. దాంట్లో 1,55 లక్షల మంది అర్హులు ఉంటే దాంట్లో 80 నుంచి 90 లక్షల మందికి ఇస్తున్నా అన్నారు. అది కూడా 2024లో ఒక సిలిండర్ ఇచ్చారు, దాని డబ్బులు ఇప్పుడు వరకు రాలా. 2025లో ఒక సిలిండర్, దాని డబ్బులు ఇప్పుడు వరకు రాలా. నేను చెప్పలేదు కదా, మీరు వీడియో వేశారు కదా నిన్న కేబినెట్ మీటింగ్ లో, ఏదైతే మంత్రి పార్థసారథి చెప్పాడు, సార్ ఊర్లకు వెళ్తే మాకు డబ్బులు రాలేదన్నారు, భయపడి చెబుతా ఉన్నాడు. నెంబర్ 6 వచ్చేటప్పటికి ఉచిత బస్సు పథకం 2024 ఎత్తేసారు, 2025 ఆగస్టులో స్టార్ట్ చేశారు.
16 రకాల బస్ సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల బస్ సర్వీసులకు ఇచ్చారు. మరి ఇది సూపర్ 6 అంటారా, లేదంటే ఇది సూపర్ డోపర్ మోసం అంటారా చంద్రబాబు నాయుడు గారు? రైట్. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఒక 2-3 పథకాలు ప్రవేశపెట్టారు సార్. ఒకటి రైతన్న మీకోసం అంటూ ఒక వారం రోజులు అధికారులు ఈ యొక్క ఎమ్మెల్యేలంతా కూడా అడిగి పోయారా పంచసూర సూత్రాలు అని చెప్పని ఒక పథకాలు ప్రవేశపెట్టాడు. కానీ ఆ పంచసూత్రాల వల్ల జరిగింది ఒరిగింది రైతులకి ఏం అర్థం కాలేదు సార్. ఆ టైంలో అరటి ఒక కేజీ ₹1 నుంచి 50 పైసలు దాకా అమ్మింది సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇంచుమించుగా 25 రూపీస్ నుంచి 30 రూపాయల వరకు పడిపోయిందా? 50 పైసలు సార్. అరటి కేజీ 50 పైసలకు పడిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రైతన్నా మీకోసం అని చెప్పని వారం రోజులు మీరు రైతులు ప్రతి ఇంటికి తిరగాలన్నటువంటి టైంలో 50 పైసల నుంచి ₹1 పడిపోయింది, రైతు పెరిగింది. ఇంకొకటి సార్, నల్లజర్లలో ముఖాముఖి అంటూ నులక మంచాలేసి షార్ట్ ఫార్ములు తీసుకున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. ముఖాముఖి అంటూ నేను మీ ద్వారా చంద్రబాబు నాయుడుకి ఒకే సవాల్ విసురుతున్నా. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే చిత్తూరు మామిడి రైతుల దగ్గర ముఖాముఖి పెట్టాల్సింది. మామిడి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి పోతే అటాహుటిగా ఒక ప్రాతిపదికన ఒక భరోసా ఇచ్చారు సార్. ₹4 అదే సార్, ₹8 కంపెనీ ఇస్తుంది. కంపెనీ ఏదైతే 40 కంపెనీలు ఉంటాయో ఆ 40 కంపెనీలు ₹8 కంపెనీ ఇస్తుంది. నేను ప్రభుత్వం తరపున ₹4 ఇస్తాను అన్నాడు. మొత్తం ₹12. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹4 ఉష్కాకి వెళ్ళిపోయింది. ₹1 కూడా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ముందు రోజే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎంత అడ్డుకు తగిలాడో, ఎన్ని విమర్శలు చేశాడో, నానా యాగి చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలో ఈ ₹4 ఇనేది కదా, కనీసం ఆ 40 కంపెనీల చేతనే సార్ ₹8 తీసి ఇచ్చు కదా. ఈ రోజు ₹3 ఇస్తున్నారు సార్ కంపెనీ. ₹3 సార్. ఒక కేజీకి ₹3 తోతాపురి మ్యాంగీకి ₹3 నుంచి ₹4 ఇస్తా ఉంటే దాని గురించి పట్టించుకునేది లేదు. నీతి నిజాయితీ ఉంటే ₹1 అమ్మేటువంటి అరటి రైతుల దగ్గర ముఖాముఖి పెట్టుకుని చెప్పండి సార్ చంద్రబాబు నాయుడిని. నల్లజర్లలో కాదు, ఈ యొక్క ముఖాముఖి పెట్టుకుని చెప్పండి సార్. మరి సెట్టింగ్ లో ఉన్న రైతులు ఎవరు అడగలేదా? సెట్టింగ్ లో కూర్చున్న రైతులు అక్కడ విజువల్స్ సార్ ఉండేదంతా సెట్టింగ్ షార్ట్ ఫిల్ముల కోసం కూర్చున్న రైతులు సార్ అందరూ. షార్ట్ ఫిల్ములు సార్, అది రియలిస్టిక్ కాదు అంతా కూడా. ఇవన్నీ మీరు అడిగిన క్వశ్చన్ వాళ్ళు కూడా అడుగుంటే బాగుండేది. రైట్, థ్యాంక్ యూ సార్.